ఆశాస్పదంగా ఉంది. రైట్ మనతో కిరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. మొత్తానికి వలసలో ఎమ్మెల్యేలు, గతంలో ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ప్రభుత్వం పడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి అనేది 6 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. మరి పదవి ఉన్నప్పటికీ కూడా వారు అధికార పార్టీలో పదవి జాయిన్ అయ్యారు. అంటే బహుశా మరి ఎమ్మెల్సీ కానీ రాజీనామా చేస్తారా ఏమో, అదైతే సెకండరీ. అయితే పదవి ఉండగానే జాయిన్ అయ్యారు. సో దీన్ని ఎలా చూద్దాం? ఎప్పుడైనా సరే ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు అసమ్మతి అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే, నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు, ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అసమ్మతి బయటకు వస్తుంది. మీరు తెలంగాణలో చూస్తే కరెక్ట్గా 6 నెలల ముందు కాంగ్రెస్ 3 ప్లేస్లో ఉంది. ఓకే, తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే అనూహ్యంగా, అంటే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని విత్ ఇన్ 1 మంత్లో ప్లేట్ని ఎలా తిప్పిందో ఇప్పుడు చూశారు తెలంగాణలో. అవును. ఓకే, అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అసమ్మతి రాగు ఇప్పుడు కాదు, డే 1 నుండి ఉంది. అంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే ఒక్క అవకాశం ఇచ్చారో ఆ 1 ఇయర్ చూశారు. అంటే మా నాయకుడు వీరుడు సూర్యుడు ఏదో చేసేస్తాడని కళ్ళగన్నారు, ఊహించారు. ప్రజలు అనూహ్యంగా గత ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఏమంటారు, ఇది లేకపోయినా సరే ఏమంటారు, అయినా సరే వ్యతిరేకత లేకపోయినా సరే అనూహ్యంగా బాగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తారని కాదు, ఒక్క అవకాశం అని చెప్పి బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చారు. రావటం బాగానే ఉంది, అంతా ఉంది. సరే 1 ఇయర్ ప్రజలు అవకాశం ఇద్దామని చూశారు. తర్వాత నాయకులు కూడా అలాగే ఉన్నారు. తీరా చూస్తే ఎప్పుడైతే 1 ఇయర్ కంప్లీట్ అయిందో తర్వాత నుండి వీళ్ళల్లో లొక్కలొక్కలు మొదలైనవి. ఓకే, ఇప్పుడు తీరా చూస్తే అవి తారాస్థాయికి చేరి ఈ రోజున వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి కన్నా, అంటే ప్రతిపక్ష నాయకులు ఏ అభ్యర్థిని పెడతాయా అని వాళ్ళకి మచ్చవుట్లు పడతాయి ఈ వింటర్లో కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారని మీకెందుకండి, మీ నాయకులు 80 మందిని మారుస్తా అన్న జగన్మోహన్ రెడ్డి అసలు ఉండటానికే ఇష్టపడిన నాయకులు బోల్డ్ మంది ఉన్నారు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ. ఎందుకంటే ఇది దుకాణం అవుటరా బాబు, ఇది ఎలాగూ మునిగిపోయే పడవ, మనం ఎలాగూ దీంట్లో ముందుకెళ్తే ఎవరైనా సరే గమ్యం చేరాలి అంటే ఏదన్నా బస్సు కానీ ఫ్లైట్ కానీ మనం గమ్యానికి వెళ్ళాలంటే ఒక మంచిది చూడాలి, సర్వీస్ చూసుకోవాలనుకుంటారు. ఎవరైనా అంతే, భవిష్యత్తు ఉన్న నాయకుడు ఎవరైనా సరే భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. ఎందుకంటే వీళ్ళ నాయకుడికి ప్రజల భవిష్యత్తు అవసరం లేదు, నాయకుల భవిష్యత్తు అవసరం లేదు. ఇప్పుడు ఇందాక అంటున్నారు జనసేన పార్టీ నాయకులని. ఇప్పుడు వైకాపా పార్టీ పెట్టినప్పుడు ఏ పార్టీ నాయకులు వచ్చారండి వాళ్ళకి? అంటే వాళ్ళకి ఏమన్నా ఫ్యాక్టరీ ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక ఫ్యాక్టరీని పెట్టి దాంట్లో నాయకులు తయారు చేశాడా? ఎవరు వచ్చారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నాడు, జగన్ ఉరిదీయమన్నాడు నడు రోడ్డు మీద. ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చేశారు తీయండి. ఇప్పుడు మనం చెప్పడం కాదు, యూట్యూబ్లో కొట్టండి. గత తండ్రి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతలు కూడా తిట్టలేదు. ఇలా ఎవరో ఒక పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు నోరు పారేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు అసలు పారేసుకోలేదు. అయినా సరే వాళ్ళ నాయకులు వీడియోలు తీయమనండి. ఒక బొత్స సత్యనారాయణ కానివ్వండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న తమ్మినేని సీతారాం ఇప్పుడు వాళ్ళకి ఒక ఏదే స్పీకర్ గా ఉండి అన్నిటి జేబు సంస్థలాగా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఈ రోజు వాళ్ళే పదవుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి గత్యంతరం లేక అంటే అంటున్నారు ఎవరు పడితే ఆ సీట్ ఇచ్చారని. ఒకటండి, ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళకన్నా ఆ రోజుల్లో 83లో రోడ్డు మీద నిలబడ్డ వ్యక్తికి కూడా గెలిచాడు. ఇప్పుడు సాక్షాత్తు కలవకుర్తి ఏమైంది, చిత్తరంజన్ దాస్ ఎన్టీఆర్ మీద గెలిచాడు. మొన్న కేసీఆర్ మీద, రేవంత్ రెడ్డి మీద గెలిచింది ఎవరు? బీజేపీ నుండి. అలా ఓటమి అనేది, గెలుపు అనేది ఏ టైంలో ఎలా ఎవరికి వస్తుందో తెలియదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒకటి ఏంటంటే రేపు 80 మంది క్యాండిడేట్లు మారుస్తుండటం పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా మార్చమనండి కొద్దిగా. మార్చే పని లేదా అంటే అట్లీస్ట్ ఓటమి నుండి తప్పుకోవడానికి డిపాజిట్లనే వస్తాయి రేపొద్దున. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసిన తర్వాత, ఇద్దరు మిత్రపక్షం అయిన తర్వాత 140 సీట్లు రాసుకోమనండి. వాళ్ళు టార్గెట్ 175 అంటున్నారు కదా, వై నాట్ 175 అంటున్నారు కదా, రేపు రాసుకోమనండి. ఇదే వేదిక మీద నేను చెప్తాను, జనసేన టీడీపీ కలిస్తే 140 సీట్ల రాసుకుంటున్నారా లేదా? ఇప్పుడు
పీకే వాళ్ళ నవ్వుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి అంటే పీకే ఆత్మ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవును. ఆయన వ్యతిరేక విధానాలు నచ్చక ఓకే బయటకు వచ్చి ఈ రోజున టీడీపీతో కలిశారు అంటే సగం ఓటమిని వాళ్ళు సగం చచ్చిపోయారండి వైసీపీ నాయకులు. ఎందుకంటే అక్కడ ఒక ప్యానల్ ఉంది, పెద్దిరెడ్డి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి నలుగురికి ఆత్మ పీకే ప్రశాంత్ కిషోర్ ఐపాక్. ఆ ఐపాక్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి మాట్లాడాలంటే స్క్రిప్ట్ కావాలి, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే వ్యూహరచన కావాలి, వెనకాల పేటీఎం వీడియో చేయాలంటే ఒక బ్యాచ్ కావాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ఒక బ్యాచ్ రెడీగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే ఒక బ్యాచ్ రెడీగా ఉండాలి, లోకేష్ గారిని తిట్టాలంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ స్కీమ్స్ ఉన్నాయి. లక్షల కోట్ల అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, స్కీములు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి, యూట్యూబ్ వాళ్ళకి 50 లక్షలు. ఓకే, రేపొద్దున అధికారులు రావాలి, 200 యూట్యూబ్ ఛానల్, ఆల్మోస్ట్ 100 కోట్లు టార్గెట్. ప్రతి మీడియాకి ఇంత, యూట్యూబ్ ఛానల్కి ఇంత, ఇలా ప్రతి దానికి ప్యాకేజీలతో జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఏదో అనుకున్నారు, ఆయన 200 వీడియోలు కాదు కదా, యూట్యూబ్ ఛానల్స్ కాదు కదా, 500 వీడియో ఛానల్స్ పెట్టుకోమని యూట్యూబ్ ఛానల్స్. ఓకే, జగన్మోహన్ రెడ్డి రేపొద్దున ఎక్స్పైరీ అంటే మెడిసిన్ ఎక్స్పైరీ ఎలా అయిపోతే పక్కన పడేస్తామో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది 2024లో. తన తలకిందులుగా తప్పని చేసిన గెలిచే పరిస్థితి కాదు కదా, ఓటమి డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి. ఈ కాన్స్టిట్యూన్సీ లో గెలవనోడు పక్క కాన్స్టిట్యూన్సీ లో ఎలా గెలుస్తాడు మీరు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, హనుమంతరెడ్డి గారు అబ్బాయి గాని ఎవరన్నా పలానా స్కూల్లో చదవట్లేదు అంటే సంపోజ్ మార్కులు రావట్లేదు అని ఆయన ఏం చేస్తాడు, పక్క స్కూల్ మారిస్తే అంటే సారీ హనుమంతరెడ్డి గారు నేను మిమ్మల్ని మీ అబ్బాయి కాదు, ఈవెన్ మై సన్ ఆల్సో చదవట్లేదని స్కూల్ మారిస్తే పక్క స్కూల్కి వెళ్తే చదువుతాడా? అది చదవాలని నిబద్ధత ఎవరికి ఉండాలి? స్టూడెంట్కి ఉండాలి. ఓకే, అసలు గెలవని క్యాండిడేట్ ఈ కాన్స్టిట్యున్సీ నుండి ఆ కాన్స్టిట్యున్సీ మాత్రం పెడితే మాత్రం గెలుస్తాడని ఏదో ప్రయత్నం. అది ఏంటంటేనండి, ఎప్పుడైతే వాళ్ళు చిందరవందరైపోయారో, రేపొద్దున ఇంకో చెప్తాను చూడండి, జగన్మోహన్ రెడ్డికి ఈసారి ప్రతిపక్షం టీడీపీ జనసేన కాదు. ఓకే, తన సోదరి ఓకే తన ఏమంటారు జగనన్న వదిలిన బాలం తన సోదరి వైఎస్ షర్మిల ఏపీపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా జనవరిలో పట్టాభిషేకం చేయబోతున్నారు. చంద్రబాబు గారు నేను చెప్తున్నా కదా, ఇది 100% జరిగేది ఇదే. రేపు పొద్దున తన కుటుంబం నుండి వచ్చే విపత్తును ఎలా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వస్తాను సార్, మనతో త్వరగా శ్రీరామ్ గారు రాజకీయ హనుమంత్ రెడ్డి గారు వస్తాను నెక్స్ట్ శ్రీరామ్ గారి తర్వాత మీ దగ్గరికి వస్తాను. శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి.